ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా? సో ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. వారితో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యా, ఫైన్ సార్. సో ఇవాల్టి మార్కెట్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా మనం వచ్చేసి మార్కెట్ చాలా చాలా స్ట్రాంగ్లో ఉంది. పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. ఇంకొంచెం చెప్పాలంటే కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. మన గుడ్ థింగ్ ఏంటంటే మనం కన్సాలిడేషన్ స్టేజ్లో కూడా లోలో ఉన్నాం. ఓకే ఓకే. అంటే ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్లాల్సిందే కానీ మార్కెట్ కిందకు వచ్చే అవకాశం లేదు. సో మనకు తెలిసినట్టే కార్పొరేట్ ఎర్నింగ్స్ లాస్ట్ ఇయర్ మార్కెట్ పడడానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హై వాల్యుయేషన్స్. దానికి తగ్గ ఎలక్షన్స్ అని కూడా అనుకోవచ్చా? యాక్చువల్లీ ఎలక్షన్ తర్వాత కూడా మార్కెట్ పెరుగుతూ వెళ్ళింది. ఎలక్షన్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అయింది ఏప్రిల్, మే, జూన్ ఆ టైంకి అయిపోయింది. కానీ మార్కెట్ సెప్టెంబర్ వరకు పెరిగింది. అవును, సెప్టెంబర్ నుంచే మార్కెట్ పడతా వచ్చింది. సో ఎందుకు పడతా వచ్చిందంటే అక్కడ నుంచి Q2 ఎర్నింగ్స్ వచ్చాయి. Q2 ఎర్నింగ్స్ ఏదైతే ఉన్నాయో బాగా డిసప్పాయింట్ చేసాయి. సో షేర్స్ అన్ని పెరిగిపోయినాయి. అవును, ఆ ర్యాలీలో అన్ని కంపెనీ అంతకుముందు 1.5 year ర్యాలీలో అన్ని షేర్స్ వాల్యుయేషన్స్ 50 multiples 100 multiples వెళ్ళిపోయినాయి ప్రైస్ టు ఎర్నింగ్స్. కానీ వాటికి తగ్గ ఎర్నింగ్స్ లేవు. Q2 ఎర్నింగ్స్ అక్కడ నుంచి పడ్డం స్టార్ట్ అయ్యి మళ్ళీ Q3 ఎర్నింగ్స్ కూడా వరస్ట్ గా వచ్చాయి. అవును. సో అక్కడ నుంచి బాగా డౌన్ అయ్యి చాలా లో వాల్యుయేషన్స్ కి వచ్చేసి PE మల్టిపుల్స్ 20 times కి వచ్చేసి 50 times నుంచి ఆల్మోస్ట్ 20 times కి వచ్చేసి. దీనివల్ల ఏమవుతుందంటే మన ఇండియన్ మార్కెట్ చీప్ అయిపోయింది. అవును. ఈ లోపల ఏం జరిగింది, యుఎస్ మార్కెట్ బాగా బాగా కాస్ట్లీ అయిపోయింది. ఎందుకంటే మన FIS అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. FIS ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళారంటే యుఎస్కి వెళ్ళిపోయారు. మనకు తెలిసినట్టే అక్కడ కూడా ట్రంప్ గెలిచిన తర్వాత బాగా ర్యాలీ వచ్చింది. అవును. సో మనీ FIS మనీ అంతా ఇండియా నుంచి వేరే కంట్రీస్ నుంచి పంపించారు యుఎస్కి వెళ్ళిపోయి కొంత భాగం చైనాకి వెళ్ళింది. చైనా కూడా సడన్ గా ఒక 20% 30% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 6 months లో. కొంచెం భాగం జర్మనీ మార్కెట్ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. జపాన్ మార్కెట్ కూడా ఆల్ టైమ్ హై వెళ్ళింది. 30 years తర్వాత మార్కెట్ హై పెరిగింది వాళ్ళకి. 30 years హైని ఇప్పుడు బ్రేక్ చేసింది జపాన్. 30 years బ్యాక్ ఏదైతే హై ఉందో అక్కడ నుంచి లోకి వెళ్ళిపోయి ఆ హైని లాస్ట్ మంత్ లో మళ్ళీ వాళ్ళు బ్రేక్ చేశారు. సో ఆ విధంగా కొద్దిగా FIS మనీ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఏమైందంటే యుఎస్ మార్కెట్ బాగా సో రిస్క్ లో ఉంది యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళ PE మల్టిపుల్స్ పెరిగిపోయాయి. వాళ్ళ Q2 Q3 Q4 ఎర్నింగ్స్ కూడా రీసెంట్గా వచ్చిన Q4 ఎర్నింగ్స్ వాళ్ళే బాగాలేవు. సో అక్కడ నుంచి వాళ్ళది డౌన్ అవుతా ఉంది. సో FIS ఏం చేస్తారంటే అక్కడ నుంచి సేల్ చేసేస్తారు. ఎందుకంటే డెఫినెట్గా వాల్యుయేషన్ తగ్గ ఎర్నింగ్స్ లేవు కాబట్టి వచ్చేస్తారు. సో మన ఇండియన్ ఏంటంటే మనదంతా రోబోస్ట్ ఎకానమీ, అన్ని సెట్ చేసేసారు. నెక్స్ట్ ఇప్పుడు మనకు తెలిసిందే 4th largest ఎకానమీ. ఇప్పుడు మనం జపాన్ బీట్ చేసాం. 4.19 trillion తోటి మనం జపాన్ ని బీట్ చేసాం. సో వచ్చేసి మనం 4th largest ఎకానమీ. తర్వాత ఒక 1-2 years లో మనం 5th largest ఎకానమీ. 2047 కల్లా మనం టాప్ 2 ఎకానమీ ఉంటాం. సో దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయిపోయింది. రోడ్స్ చాలా మనకు తెలిసినట్టు గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. సో వాటర్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేశారు. రోడ్ ప్రాజెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. దీని తర్వాత కంపెనీస్ కి మేక్ ఇన్ ఇండియా అనేసి ఇండియాలో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల వాటికి ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇవ్వడము, వాటికి PLI ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇవ్వడం ద్వారా సో మేక్ ఇన్ ఇండియా డిస్కౌంట్స్ ఇవ్వడము. సో వాళ్ళకి వచ్చిన కంపెనీస్ అన్నిటికీ రెడ్ కార్పెట్ వేసి మనం అన్ని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే డెఫినెట్గా మన ఇండియన్ స్టోరీ రోబోస్టిక్ అయిపోయింది. అంటే ఎవరు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా అది పెరుగుతూ వెళ్ళిపోతుంది. సెటప్ అలా చేసేసారు. మిగతా కంట్రీస్ అలా లేవు. ఇప్పుడు చైనా చూస్తే చైనా వచ్చేసి ఓవర్ వాల్యుయేషన్స్ లో ఉంది. వాళ్ళకి తగ్గ ఎర్నింగ్స్ లేవు. సో అలాగే అన్ని కంట్రీస్ కూడా సేమ్. ఇంకా UK లాంటివి అయితే రిసెషన్ లో ఉన్నాయి. US ఓన్లీ ట్రంప్ వచ్చిన తర్వాత కొద్దిగా పెరిగింది. సో US కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎలా అయినా కూడా మనకి ఇప్పుడు FIS మనీ ఏదైతే ఉందో $40 trillion ఉంది. US ఎకానమీ $30 trillion.
సో మొత్తం అంటే వరల్డ్ మొత్తం మీద ఎఫ్ఐఎస్ మనీ $40 trillion ఉంది. మోర్ దాన్ దేర్ ఎకానమీ. అంటే వాళ్ళ 401k అకౌంట్ కానివ్వండి, అంటే వాళ్ళ పెన్షన్ అకౌంట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ లేబర్ లైఫ్ మొత్తం వాళ్ళు ఏదైతే పిఎఫ్ అమౌంట్లు కానివ్వండి, లేదా ఏదైనా కానీ ఐ మీన్ ఇన్సూరెన్స్ అమౌంట్, వాళ్ళు సేవ్ చేసిన ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా ఎఫ్ఐఎస్ కిందకే వస్తుంది, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది. ఓకే. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా 20 years 30 years చేస్తారు కాబట్టి వాడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానివ్వండి, లేకపోతే ఇలాగ బాండ్ మార్కెట్ కానీ, ఇవన్నీ లాంగ్ టర్మ్ మనీ. అవును. ఈ మనీ అంతా ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషనల్ ఫండ్ కింద అన్ని కంట్రీస్లో వస్తుంది. ఓకే. కొంత భాగం యుఎస్ లో కూడా ఇన్వెస్ట్ అవుతుంది. ఓకే. యుఎస్ లో ఆల్రెడీ వాల్యుయేషన్స్ పెరిగిపోయాయి కాబట్టి మిగతా దేశాలకు రావాలి. మిగతా దేశాల్లో చైనా కూడా ఓవర్ వాల్యుయేషన్ ఉంది. సో మనకి కొద్దిగా ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే మన ఇండియా కానివ్వండి, వియత్నాం కానివ్వండి, సో ఇలాంటి కంట్రీస్ కి కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అది ఫాస్ట్లీ గ్రోయింగ్ కంట్రీ ఏంటంటే మనది. అవును. అవును. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూడండి, మనం $3.6 trillion లాస్ట్ ఇయర్, ఇప్పుడు $4.1 trillion. అవును. అంటే మనం ఎంత ఫాస్ట్గా పెరుగుతాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. బాగా గ్రో అవుతుందని చెప్పుకోవచ్చు ఇండియన్ ఎకానమీ ఏంటినో. ఇండియా ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, యూకే కంట్రీస్ ఉన్నాయి. యూకే కంట్రీస్ రిసెషన్లో ఉన్నాయి, వాటి జీడిపి చూస్తే మైనస్లో ఉంది. మనది 6.5%. అవును. లాస్ట్ క్వార్టర్ 7.4% వచ్చింది. మన జీడిపి రేటు 7.4% వచ్చింది. యావరేజ్ చూసుకున్నా 6.5 years లాస్ట్ ఇయర్. సో ఓవరాల్ లాస్ట్ 5 years యావరేజ్ చూసుకున్నా 7%, 8% అలా మన జీడిపి గ్రోత్ ఉంది. ఓకే. ఇప్పుడు మన ముందు ఎవరున్నారు? జర్మనీ ఉంది. జర్మనీ జీడిపి రేటు మైనస్లో ఉంది. వాళ్ళు ఇంక గ్రో గారు. ఓ, దెన్ దెర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ టు గో అన్నమాట మనం థర్డ్ పొజిషన్కి. ఇప్పుడు జపాన్ కూడా మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే 4.1 trillion వాళ్ళు అక్కడే ఉన్నారు, మనం 3.6 trillion ఉన్నాం. మనం వాళ్ళని బీట్ చేస్తాం, ఎందుకంటే మన గ్రోత్ అలాంటిది కాబట్టి. సో నెక్స్ట్ జర్మనీని కూడా మనం ఎక్కువగా టైం పట్టదు బీట్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు డిఫ్లేషన్ లో ఉన్నారు. సో మనం ఏంటంటే గ్రోత్ లో ఉన్నాం కాబట్టి సో మనం బీట్ చేస్తాం. మన ఇండియాకి వచ్చిన మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇప్పటికి కూడా ఏంటంటే కొంచెం ఆదాయం తక్కువ, తలసరి ఆదాయం తక్కువ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ. అంటే $3,000 ఉంది, అంటే 2,40,000 per year. అంటే యావరేజ్ అంటే మంత్లీ 20,000 ఉంది యావరేజ్ పర్ ఇన్కమ్ పీపుల్ ఎవరైతే సంపాదిస్తున్నారు. అదే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ అంటే, డెవలప్డ్ కంట్రీస్ అని ఎవరన్నా అంటారంటే మినిమం $15,000 ఉండాలి. $15,000 అంటే 12 lakhs per annum ఉండాలి. సో మన ఇండియా కూడా డెవలప్ అయ్యే దారిలో ఉంది కాబట్టి సో ఎక్కడో అక్కడ మనం కూడా మేబీ 2040 కల్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. 2040 కల్లా మనం 12 lakhs యావరేజ్ ఇన్కమ్ అవుతుంది. ఓకే, సూపర్ అండి. సో మరి ఇప్పుడు నిఫ్టీ, సెన్సెక్స్ రెండు కూడా హై మీద ఉన్నాయి. సో మరి ఇలాంటి టైంలో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదే అంటారా? డెఫినెట్గా. చెప్పింది యాక్చువల్లీ ఇది మనం చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీలో ఉంది. మనం ఈ ఫాస్ట్ గ్రోయింగ్లో ఏమవుతుందంటే నెక్స్ట్ 10 years 20 years మార్కెట్ గోల్డెన్ పీరియడ్. కంపెనీస్ ఇంకా చాలా పెరగాలి, పెరుగుతాయి కూడా, పెరగాలి, ఇంకా చాలా పెరగాలి. ఇంకా వాటికి ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గితే డెఫినెట్గా వాటికి కంపెనీస్ అన్నిటికీ లోన్స్ వస్తాయి చాలా తక్కువ రేట్. ఆల్రెడీ ఉన్న లోన్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి. అవును, తగ్గినప్పుడు వాటి ఎర్నింగ్స్ పెరుగుతాయి. ఎగ్జాక్ట్లీ, ఎర్నింగ్స్ పెరిగినప్పుడు కంపెనీ లాభాలు పెరుగుతాయి. అవును. సో ఇక్కడ నుంచి మన గ్రోత్ స్టోరీ ఎలా ఉండబోతుందంటే నెక్స్ట్ 10 years 20 years డెఫినెట్ గోల్డెన్ పీరియడ్. ఓ గ్రేట్. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు చాలా డెఫినెట్గా చాలా టైమ్స్, ఎందుకంటే షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్స్ కామనే ఉంటుంది. అవును, మార్కెట్లో నార్మల్గా ఒక క్వార్టర్ ఎర్నింగ్స్ బాగుంటాయి, ఒక క్వార్టర్ ఎర్నింగ్స్ బాగుండవు. అవును, కానీ ఓవరాల్గా పెరుగుతూనే వెళ్తాయి. అదే నెక్స్ట్ 10-20 years చూస్తే ఇప్పుడు దాకా వచ్చిన వాటికన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్ చేస్తారో ఓపిక్గా ఉండాలి అంటారా? 10-20 years ఎవరైతే ఓపిక ఉంటారో వాళ్ళు తిరుగులేని లాభాలు చూస్తారు. ఎప్పుడైతే గ్రోత్ స్టోరీలో ఉండిందో 1985 to 2000 ఇయర్ వరకు ఎంత ఫాస్ట్ గ్రో అయిందో ఆ ఫేస్ లో మనం ఉన్నాం. ఓ గ్రేట్ దెన్. అయితే సో అందరికి గోల్డెన్ పీరియడ్ అంటారు, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేస్తే మంచిది. డెఫినెట్గా లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గోల్డెన్ పీరియడ్. ఇక్కడ నుంచి అన్ని గోల్స్ అచీవ్ కావాలంటే ఈక్విటీలో మెజారిటీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ది బెస్ట్ ఆప్షన్. సూపర్ అండి, థ్యాంక్ యూ. సో గైస్, మీ అందరికి అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాం. సో ఆల్రెడీ జపాన్ కూడా బీట్ చేసేయడం జరిగింది. సో కాబట్టి సో మీరు మంచిగా ఈ యొక్క 10-20 years కనుక ప్రాపర్ ప్లాన్ చేసుకొని ఈక్విటీ ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ మీరు పొందుతారని చెప్పి రమేష్ గారు చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. Thanks for watching. Video nachite like, share and subscribe.